హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు షెఫ్ సంతోష్ రాజ్ కిచెన్. ఈరోజు వచ్చేసి గోంగూర చికెన్ ఏ విధంగా చేయాలో చూపిస్తాను. చాలా సింపుల్ అండ్ ఈజీ. పూర్తిగా చూడండి, ఎక్కడ స్కిప్ చేయకండి వీడియోని మాత్రము. ముందుగా దీనికోసం ఒక కడాయి తీసేసుకొని అందులో మంచిగా వాష్ చేసుకున్నటువంటి చికెన్ని వేసేస్తున్నాను. ఈ విధంగా తీసుకొని ఇలా అన్నీ ముందే కట్ చేసి పెట్టుకున్న వెజిటేబుల్ ఒక్కొక్కటిగా ఇందులో వేస్తున్నాను. ఈ విధంగా అన్నీ కలుపుకొని మ్యారినేషన్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఇలా చేసుకుంటే చికెన్ అనేది మంచిగా ఉడికిపోతుంది, మంచిగా నానుతుంది అనమాట. నాని మంచిగా తొందరగా ఉడికే టైం అనేది ఎక్కువ పట్టదు. సో ఈ విధంగా వేసుకొని ఇవన్నీ కలుపుకోవడానికి కొద్దిగా ఆయిల్ కూడా వాడుతున్నాను. ఇందులో స్పైసెస్ కూడా యాడ్ చేసేస్తున్నాను. ఈ విధంగా స్పైసెస్ అన్నీ వేసేసుకోవాలి. ఇప్పుడు దీనికి కొద్దిగంత అల్లం వెల్లిపాయ పేస్ట్ కూడా వేస్తున్నాను. తర్వాత ఇదంతా కలవడానికి అండ్ చికెన్ ఉడకడానికి ఇందులోనే ఆయిల్ కూడా వాడుతున్నాను. ఈ విధంగా ఆయిల్ కూడా వేసుకొని నీట్గా ఈ ముక్కలకి అంతా పట్టే విధంగా మంచిగా కలుపుకోవాలి. సాల్ట్ వచ్చేసి దానికి టేస్ట్కి తగ్గట్టు వేసేసుకోండి. ఒకవేళ తక్కువ పడితే తర్వాత ఫైనల్గా కూడా వేసుకోవచ్చు. సో చికెన్ని ఈ విధంగా నీట్గా కలిపి మ్యారినేషన్ చేసుకొని రెస్ట్ చేయాలన్నమాట, ఒక 30 మినిట్స్ అట్లా. ఇప్పుడు ఇంకొక ప్యాన్ పెట్టేసుకొని అందులో కొద్దిగంత ఆయిల్ వేసి ఇప్పుడు మంచిగా వాష్ చేసుకున్నటువంటి గోంగూరని ఈ విధంగా వేసుకొని ఒక్క దగ్గరికి అయ్యే వరకు నీట్గా కలుపుకోవాలి. ఇలా సగం ఉడికిన తర్వాత ఇందులో ఒక చిన్న గ్లాస్ తోటి వాటర్ వేస్తున్నాను నేను. ఇలా వేసి దీన్ని బాగా ఒక్క దగ్గరకు వచ్చే వరకు మంచిగా ఉడికించుకోవాలి. నేనైతే పేస్ట్ పట్టట్లేదు, మిక్సీలో వేసి నేను డైరెక్ట్ వేస్తున్నాను. మీరు ఒకవేళ అవసరం అనుకుంటే దీన్ని పేస్ట్ కూడా పట్టుకోవచ్చు. ఇప్పుడు సేమ్ ప్యాన్ తోటి పొయ్యి మీద పెట్టేసేయాలి. ముందుగానే మ్యారినేషన్ చేసి పెట్టుకున్న చికెన్ కాబట్టి ఇది చిన్నగా ఉడికించుకుంటే సరిపోతుంది. ఇలా కొద్దిగా ఉడికిన తర్వాత ఒకసారి కలుపుకొని దీనికి మూత పెట్టేసేయాలి. మూత పెట్టేసి ఒక 10 మినిట్స్ అలా వదిలేస్తే ఫైనల్గా మన చికెన్ 90% కుక్ అయిపోతుంది. చూశారు కదా ఎంత బాగా కుక్ అయిపోయిందో. ఇప్పుడు ఈ విధంగా కలుపుకొని మనము పేస్ట్ చేసి పెట్టుకున్న గోంగూర ఉంది కదా, అది ఈ విధంగా ఇందులో వేసేసుకొని కలుపుకోవాలి. ఫైనల్గా మన గోంగూర చికెన్ రెడీ అయిపోయింది. చూశారు కదా, పైన ఇట్లా ఆయిల్ అనేది తేలుతుంది. ఇప్పుడు మన ఆల్రెడీ గోంగూర చికెన్ రెడీ అయిపోయింది. ఒకసారి కలిపి సర్వ్ చేసుకుంటే సరిపోతుంది. వీడియో ఒకవేళ నచ్చినట్లయితే ఛానల్ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ మీ ఫ్రెండ్స్తో కూడా షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ షెఫ్ సంతోష్ రాజ్.